వెల్కమ్ టు తేజ 70 mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే, నీ ద్రోహ చరిత్ర చెరిగిపోదు, కేసీఆర్ కీర్తి తొలగిపోదు. మిలియన్ మార్చ్ లో ఉన్నావా, సాగరహారంలో ఉన్నావా, ఒక రోజైన ఉద్యమంలో పాల్గొన్నావా? రేవంత్ రాజీనామాకు వెన్నుచూపు పారిపోయిన చరిత్ర నీది. దయ్యాలు తెలంగాణ ఉద్యమం గురించి నువ్వు మాట్లాడితే దయ్యాలు వేదాలు వేలించినట్లు ఉన్నది. ఎవరి దయాదాక్షలతో తెలంగాణ రాలేదు, కేసీఆర్ వల్లే. కేసీఆర్ పోరాటం వల్లే రాష్ట్రం వచ్చింది. కేసీఆర్ దీక్ష లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే కాదు. డిసెంబర్ 9ను ప్రకటనను రాసి పంపిందే కేసీఆర్. తెలంగాణకు #1 విలన్ కాంగ్రెస్ పార్టీ. విగ్రహాలు కాదు బతుకులు మార్చు రేవంత్ రెడ్డి. నిపులు చెరిగిన మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్. మూటలు తప్పు మాటలు వద్ద, చేతి గుర్తుకి ఓటేస్తే చేతగాని సీఎంను రుద్దిండ్రు. తెలంగాణ ఛిద్రమవుతుంటే ప్రేక్షక పాత్రన నమ్మి అధికారం ఇస్తే అస్తిత్వాన్ని దెబ్బతీస్తారా? 6 గ్యారెంటీలు, 420 హామీలు పత్తాలు లేవు. మీరు ప్రకటించిన డిక్లరేషన్ పై డెడికేషన్ ఏది? అన్నదాతల నుంచి ఆడబిడ్డల దాకా బాధితులే. ఇందిరమ్మ రాజ్యం అంటూ నిర్బంధం, సంక్షోభమా? పేదల బతుకులు తప్ప మేము పేర్లు మార్చలేదు. కాంగ్రెస్ నేత రాహుల్ కు కేటీఆర్ లేఖ. మంత్రి గారు ఇప్పుడు ఏమంటారు? 28 కోడేలు కబేలకు నిగ్గు తేల్చిన గోసుకొండ పోలీసులు. మధుమేహం ప్రమాద ఘటనకు తెలంగాణ 4వ స్థానం. తెలంగాణ ప్రతి 7గురికి ఒకరికి మధుమేహ ప్రమాదం. కేసీఆర్ పాలనలో తెలంగాణ సుభిక్షం. ఆర్బీఐ హ్యాండ్బుక్ ఆఫ్ సర్టిఫికేట్ 2024 నివేదికలో వెల్లడి. అభివృద్ధికి అర్థమేంటో తెలియజెప్పిన బీఆర్ఎస్ సర్కారు ఆర్థిక ప్రగతికి కీలమైన పలు అంశాలు అద్భుత పురోగతి. జీఎస్టీపీ, తలసరి ఆదాయం, విద్యుత్, సాగు విస్తరణలో, వ్యవసాయంలో, అడవి విస్తారంలో, మూలధన వ్యయం, ఉపాధి అవకాశాల్లో, ఇళ్ళ అన్నిట్లో రికార్డులే. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే మొదటి పేపర్లో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. కేటీఆర్ గారు బహిరంగంగానే రేవంత్ రెడ్డి గారిని తిడుతున్నారు. అదేవిధంగా హరీష్ రావు కూడా రేవంత్ రెడ్డి గారిని తిట్టడం జరుగుతుంది. అంటే కేటీఆర్ గారు పలు విషయాల రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా హరీష్ రావు గారు కూడా ప్రశ్నించడం జరిగింది. అంటే కేటీఆర్ గారు ఇటీవల జరుగుతున్న లక్షర్ల ప్రాంతంలో జరుగుతున్న భూసేకరణ విషయంలో పోరాడుతున్నారు. అదేవిధంగా హరీష్ రావు కూడా రైతులకు అన్యాయం జరగవద్దు, అదేవిధంగా కేసీఆర్ విషయంలో కొన్ని మార్పులు చేస్తున్నారు. ఇటీవల జరుగుతున్న విగ్రహాల మార్పుల విషయంలో కూడా రాష్ట్రంలో ఆందోళనలు మొదలయ్యాయి. అంటే పాత తెలంగాణ తల్లి విగ్రహం విషయంలో కూడా కొంతమంది ప్రజలు వ్యతిరేకంగానే కనిపిస్తున్నారు. సో ఇటీవల జరిగిన హైడ్రా విషయంలో కూడా కొంతమంది బాధ్యతలకు బీఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. సో ఇటుపక్క మూసి సుందరీకరణ విషయంలో కూడా ఇటీవల భారతీయ జనతా పార్టీ కూడా గట్టి పరిస్థితుల్లో కూడా పేదల ప్రజల ఇల్లు పోకుండా మేము కాపాడతామని భారతీయ జనతా పార్టీ కూడా కొంతమంది పేద ప్రజలకు సహకారంగా ఉన్నట్టు మనకు కనిపిస్తుంది. ఇటీవల చూసుకున్నట్లయితే ఆర్బీఐ హ్యాండ్ బుక్ స్టాటిస్టిక్స్ రికార్డ్స్ ప్రకారంగా చూసినట్లయితే తెలంగాణ #1 ఉన్నట్లు కనిపిస్తుంది. అంటే 2013-14 తలసరి ఆదాయంలో చూసుకున్నట్లయితే దాదాపు 1,56,000 కోట్లకు ఉన్నది. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత చూసుకున్నట్లయితే 2023-24కి దాదాపు 3,56,000 కోట్లకు ఆదాయం పెరిగినట్లు మనకు తెలుస్తుంది. అదేవిధంగా జిఎస్టీపీ గ్రోత్ లో కూడా చూసుకున్నట్లయితే 2013-14 నాటికి చూసుకున్నట్లయితే దాదాపు 4 లక్షల కోట్లకు ఉండేది. తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023-24కి 15 లక్షల కోట్లకు అయ్యింది. అంటే ఇటుపక్క చూసుకున్నట్లయితే సాగునీటి సమస్యలో కూడా దాదాపు 47% వృద్ధి రేటు పెరిగింది. అదేవిధంగా అడవి శాఖ విస్తారంలో కూడా దాదాపు 266% పెరిగినట్లు మనకు తెలుస్తుంది. ఇటుపక్క చూసుకున్నట్లయితే సాగునీటి కావచ్చు, అడవి ప్రాంతం కావచ్చు, నిరుద్యోగుల విషయంలో కావచ్చు, రైతుల విషయంలో కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరు మీద కావచ్చు, అంటే గత 10 సంవత్సరాల్లో ఆర్బీఐ హ్యాండ్ బుక్ స్టాటిస్టిక్స్ లో ఇవన్నీ నివేదికలు స్పష్టంగా మనకు తెలంగాణ పేపర్లో ఇవ్వడం జరిగింది. పౌరసత్వంపై ట్రంప్ పీచి. జన్మత పౌరసత్వాన్ని రద్దు చేస్తారని ప్రకటన. ఇక యుఎస్ లో జన్మించిన పౌరసత్వం కష్టమే. లక్షలాది మంది భారతీయులపై ప్రభావం. అమెరికాలో పుట్టే బిడ్డల భవిష్యత్పై గందరగోళం. బొగ్గు కుంభకోణంలో క్లీన్ చిట్. 5గురిని నిర్దోషులుగా ప్రకటించిన సిబిఐ ప్రత్యేక కోర్టు. ఆరోపణలకు కేంద్ర దర్యాప్తు సంస్థ నిరూపించలేకపోయిన వ్యాఖ్య. ఒడిశాలకు 2 గన్నుల కేటాయింపుపై కేసు. రిమోట్ కంట్రోల్ జన్యు చికిత్సతో క్యాన్సర్ కు చెక్కు. అభివృద్ధి చేసిన అమెరికా శాస్త్రవేత్తలు. 30 నిమిషాల వ్యాయామంతో జ్ఞాపక శక్తి మురుగు. సో సామాన్యంగా చూసుకున్నట్లయితే 100 సంవత్సరాలు మీరు జీవించాలనుకుంటున్నారా? 100 సంవత్సరాల వరకు కూడా మీ జ్ఞాపక శక్తి మరియు ఆలోచన శక్తిని అలానే ఉండాలని అనుకుంటున్నారా? సో ఇటీవల జరిగిన అమెరికన్ సైంటిస్టులు బ్లూమ్బర్గ్ రీసెర్చ్ ప్రకారంగా చూసుకున్నట్లయితే మన ఆలోచన శక్తి మరియు జ్ఞాపక శక్తిని పెంచుకోవడానికి రోజువారీ 30 నిమిషాల వ్యాయామం మరియు 6 గంటల నిద్ర కంపల్సరీ ఉండాలి. ఇలా రెగ్యులర్ గా 30 నిమిషాల వ్యాయామం, 6 గంటల నిద్రపోయిన వాళ్ళకు ఎట్టి పరిస్థితుల్లో జ్ఞాపక శక్తిలో మరియు ఆలోచన శక్తి అనేది తగ్గదని బ్లూమ్బర్గ్ సర్వేలో రీసెంట్లీ తెలిసింది.
అఖండ తాండవం బాలకృష్ణ కథానాయకుడుగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ చిత్రం బాక్సాఫీస్ విద్య సంచలనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. బాలకృష్ణ టెరిఫిక్ డివోషనల్ యాక్షన్ అంచనాలతో ఈ సినిమా ప్రేక్షకుల్ని ఎంతగా ఆకట్టుకుంది. మరి తాజాగా ఈ సినిమా సీక్వెల్ గా అఖండ 2 కూడా రానుంది. సో బోయపాటి శ్రీను బాలకృష్ణ గారు కలిశారంటే తాండవం అనే చెప్పుకోవచ్చు. ఇటీవల అఖండ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ ను తెచ్చిపెట్టింది. మరి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరు కూడా ఇది శుభవార్త. అఖండ 2 కూడా రానుంది. అవునండి, మీరు విన్నది నిజమే. అఖండ 2 కూడా నెక్స్ట్ మంత్ అక్టోబర్ 25న రిలీజ్ కానుంది. అఖండ 2కు సంబంధించిన ఒక చిన్న డైలాగు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ నెల అసురుడిది కాదురా ఈశ్వరుడు పరమేశ్వరుడిది కాదని తాకుతే తాండవమే అనే డైలాగు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి బాలకృష్ణ ఫ్యాన్స్ అందరూ కూడా అఖండ 2 కోసం ఎంతో ఎదురుచూపు చూస్తున్నారు.